హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఈరోజు వీడియోలో 34 సైజు వాళ్ళకి ఫ్రంట్ మరియు బ్యాక్ నెక్ అనేది చిన్నగా ఇచ్చి ఫ్రంట్ నెక్ కింద చిన్న హోల్ లాగా పెట్టేసి నాడతోని ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. అదేవిధంగా సైడ్ కట్స్తో అనమాట పర్ఫెక్ట్గా మనం టాప్ భాగాన్ని ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాం. ఇక నేను దీనికోసం ఫ్యాబ్రిక్ అనేది మీషో నుండి తీసుకున్నాను. ఇది 2.5 మీటర్లు ఉంది. కాకపోతే ఇక్కడ మనకి 2 మీటర్లు అనేది సరిపోతుంది. 1/2 మీటర్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. క్లాత్ ఎక్కువ ఉందని చెప్పేసి వేస్ట్ చేయకండి. ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి. ఇక నేను ఎంతవరకు అవసరమో చూసుకొని అంతవరకే 4 వరుసలుగా వేస్తున్నాను. ఇది మనకి పొడవు అనేది 43 ఇంచులు అనేది ఉంది. వెడల్పు అనేది దాదాపుగా 4 వరుసలు వేసుకుంటే 12 లేదా 13 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కట్ చేయండి. మిగతా క్లాత్ అనేది సేవ్ అవుతుంది, వేరే దానికి యూస్ చేసుకోవచ్చు. ఇది మీషో నుండి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను. అయితే దీనిపైన మార్కింగ్ పెడితే కనిపించట్లేదు అనమాట కెమెరాకి. ఇది మనకి కెమెరాకి కనిపించట్లేదని చెప్పేసి కేవలం వీడియో కోసం మాత్రమే ఇక్కడ లైనింగ్ అనేది తీసుకున్నాను. గమనించండి, ఇక్కడ దీనికి లైనింగ్ కూడా వేయట్లేదు, మెయిన్ క్లాతే. ఓకేనా, మార్కింగ్ కనిపించట్లేదని చెప్పేసి వీడియో కోసం లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచులు, పొడవు అనేది ఇక్కడ మనకి 40 ఇంచులు మాత్రమే పెట్టమన్నారు కాబట్టి 40 ఇంచులు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 43 వరకు కూడా తీసుకోవచ్చు. క్లాత్ అనేది 43 లెంత్ కూడా ఉందన్నమాట. ఓకేనా, ఇలా మనం మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మెజర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్ చిన్నగా కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ షోల్డర్ భాగం అనేది పెరుగుతుందన్నమాట. ఇక్కడ 34 సైజుకి షోల్డర్ భాగం అనేది 6.5 లేదా 6.30 అంటే 6.5కి 7కి మధ్యలో తీసుకున్నాను. తీసుకొని సేమ్ అదేవిధంగా చంక భాగం కూడా ఓకేనా 6.5 తీసుకున్నా కూడా సరిపోతుంది, నో ప్రాబ్లం. ఇలా రెండు వైపులా సరి చూసుకోండి. ఇటువైపు ఒక 1/2 ఇంచు తగ్గించండి. కింద కూడా 6.30 కాకుండా ఒక 1/2 ఇంచు తగ్గించండి. ఎందుకంటే చంక భాగం అనేది ముడతలు పడకుండా ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే మామూలుగా మనం బోట్ నెక్కి కాలర్ నెక్కి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకుంటామో సేమ్ అదే విధంగా, కాకపోతే 7 ఇంచులు కాకుండా కొంచెం తక్కువ తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు మనకి చెస్ట్ రౌండ్ వచ్చేసి 34 ఇంచులు. ఇక్కడ 4 భాగాలుగా చేస్తే 8.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు, మొత్తం 10.5 ఇంచులు అనమాట. సేమ్ ఇదే విధంగా బోట్ నెక్ కాలర్ నెక్ ఇదే మెథడ్ అండి. ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ భాగం నుంచి వేస్ట్ పాయింట్ మార్కింగ్ పెట్టండి. ఇది కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి కాబట్టి 13 ఇంచులు తీసుకుంటున్నాను. సైడ్ కట్ పాయింట్ 20 ఇంచులు తీసుకుంటున్నాను. మనం నార్మల్గా 14, 21 తీసుకుంటాం కదా, వీళ్ళు కొంచెం హైట్ తక్కువ కాబట్టి 13, 20 తీసుకుంటున్నాను. ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నడుం భాగం దగ్గర చుట్టుకొలత ఎంత ఉంటుందంటే దీనికంటే అంటే చెస్ట్ కంటే 4 ఇంచులు తక్కువ ఉంటుంది. అంటే ఎంత, 30 ఇంచులు. ఈ 30 ఇంచులు 4 భాగాలుగా చేస్తే 7.5, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అన్నమాట. తర్వాత హిప్ భాగం దగ్గర చుట్టుకొలత ఎంత ఉంటుందంటే మనకి చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంటుందో దానికంటే 4 ఇంచులు ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది, 38 అన్నమాట. 4 భాగాలుగా చేస్తే 9.5. వీళ్ళు సన్నగానే ఉన్నారు, మళ్ళీ ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 9.5 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా, సీటు పాయింట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద గేర్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి దాదాపుగా 9.5 లేదా 10 ఇంచులు తీసుకున్న తర్వాత దానికంటే కింద గేర్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హిప్ పాయింట్ నుంచి కిందికి కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒరిజినల్ కొలత మార్కింగ్ పెట్టలేదు కదా, ఇక్కడ ఒరిజినల్ కొలత మార్కింగ్ అనమాట. ఇక్కడ నుంచి చూసుకుంటే ఈ కిందికి ఇది మనకిది సైడ్ కట్ మార్కింగ్. ఇది చూడండి మనకి ఒరిజినల్ కొలత మార్కింగ్ అని పెడుతున్నాను. ఇక్కడ నుంచి వస్తే హిప్ పాయింట్ నుంచి కిందికి నేరోగా వెళ్ళాలి. హిప్ పాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు మాత్రము 1 ఇంచే తీసుకోవాలి. చెస్ట్ దగ్గర వేస్ట్ దగ్గర 2 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ హిప్ దగ్గర మాత్రము 1 ఇంచే తీసుకోవాలి. ఎందుకు, మనం సైడ్ కట్స్ వేసుకుంటాం కాబట్టి. తర్వాత ఈ చంక భాగం దగ్గర కర్వ్ భాగానికి 1.5 ఇంచుకి ఒక మార్కు, తర్వాత 1 ఇంచుకి ఒక మార్క్ అనేది తీసుకోవాలి. ఇలా సగ భాగం వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ తీసుకోవాలి. ఒరిజినల్ కొలత వరకు మాత్రమే ఎక్స్ట్రా ఖర్చు అనేది స్ట్రైట్గానే ఉండాలి. ఇక్కడ 1.5 ఇంచు అనేది బ్యాక్ భాగానికి, 1 ఇంచు అనేది ఫ్రంట్ భాగానికి అనమాట. ఇప్పుడు నెక్ కనుక చూసుకున్నట్లయితే మనం మామూలుగా కాలర్ నెక్ మెథడ్ అనమాట. కాలర్ నెక్ మెథడ్ ఏంటంటే నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ అనేది 3 లేదా 4 ఇంచులు తీసుకోవచ్చు. ఇక్కడ 4 ఇంచులు తీసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా 4 ఇంచులు తీసుకుంటున్నాను. మీకు కావాలనుకున్నట్లయితే బ్యాక్ 1 ఇంచు కూడా తీసుకోవచ్చు. ఈ కింద ఫ్రంట్ నెక్ కింద మళ్ళీ 2 ఇంచుల మేర హోల్ లాగా మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఈ మధ్యలో మనకి నాడలాగా రావాలన్నమాట. అంటే నెక్ షేప్తోనే
నాడలాగా రావాలి. ఇక్కడ షోల్డర్ భాగం దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్కి వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్కి. ఇక్కడ మనకి ఏంటి, ఈ చంక భాగము దగ్గర ఒక 3/4 ఇంచు ఇట్లా ముందుకు వెళ్ళాలన్నమాట. చంక భాగం దగ్గర ముడతలు పడకుండా. ఇక్కడ షోల్డర్ భాగం నుంచి చూసుకున్నట్లయితే వేస్ట్ పాయింట్ 13 ఇంచులు, హిప్ పాయింట్ 20 ఇంచులు అన్నమాట. ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గర 4 భాగాలుగా చేస్తే 8.5, వేస్ట్ భాగం దగ్గర 7.5, ఇక్కడ నేను హిప్ భాగం దగ్గర 9.5 తీసుకోవాలి. కింద గేర్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనము మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది జస్ట్ ఇక్కడ మార్కింగ్ కోసం మాత్రమే కానీ లైనింగ్ పైన చూపించాను. సేమ్ ఇదే మార్కింగ్ మనము మెయిన్ క్లాత్ పైన తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకొని మళ్ళీ ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. నెక్ భాగాన్ని కూడా కటింగ్ చేసుకోండి, నో ప్రాబ్లం. నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడే కటింగ్ చేయడం అలవాటు కాబట్టి నేను కటింగ్ చేయట్లేదు. మీరు ఫస్టే కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే బక్రా క్లాత్ ఏమి వేయట్లేదు, నార్మల్గానే వేస్తున్నా. సేమ్ ఇదే మార్కింగ్ మెయిన్ క్లాత్ పైన పెట్టాను. అయితే నేను ఇక్కడ ఏం చేశానంటే ఫస్టే మెయిన్ క్లాత్ పైన పెట్టి వీడియో తీశాను, కాకపోతే మార్కింగ్ అనేది కనిపించట్లేదు కెమెరాలో. అందుకే మళ్ళీ స్పెషల్గా మళ్ళీ లైనింగ్ వేసి మళ్ళీ మార్కింగ్ పెట్టాను అన్నమాట కెమెరా ముందు. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని చంక లోతు భాగాన్ని కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఇలా మనము ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ను కట్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా 4 వరుసలుగా వేసాను. మనకి పొడవు అనేది 11 లేదా 11.5 ఇంచులు వస్తే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చూడండి, క్లాత్ అనేది ఎంతవరకు అవసరమో అంతవరకే వేసుకుంటున్నాను. క్లాత్ అయితే వేస్ట్ చేయకండి, ఓకేనా. ఇక్కడ పొడవు అనేది 11.5 ఇంచులు తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని చూడండి, ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోండి. ఇలా లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ లూజ్ అనేది తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 లేదా 4.25 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు అనేది 2 ఇంచులు తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ కర్వ్ అనేది 3 ఇంచులు తీసుకోండి, 3 లేదా 2.25 ఇంచులు తీసుకోండి. దీనిపైన మిడిల్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు. అంటే చెస్ట్ లూజ్ని 4 భాగాలుగా చేస్తే 8.5 కదా, దానికంటే 1.5 ఇంచు తక్కువ తీసుకోండి, 7 ఇంచులు అనమాట. 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ చూస్తే నాకు కొంచెం 1/2 ఇంచ్ అనేది తక్కువ వచ్చినట్టుగా అనిపించింది, అందుకని మళ్ళీ కొంచెం జరిపి మార్కింగ్ అనేది పెడుతున్నాను. అంటే క్లాత్ ఉంది కదా, మళ్ళీ జాయింట్ వేయడం ఎందుకని చెప్పేసి మళ్ళీ జరిపి ఈ విధంగా మార్కింగ్ అనేది పెడుతున్నాను. గమనించండి, మళ్ళీ 2 సార్లు మార్కింగ్ అని అనుకోకండి. ఇక్కడ కొంచెం మార్కింగ్ కనిపించట్లేదు, అడ్జస్ట్ అవ్వండి, చెప్తున్నాను. ఇలా హ్యాండ్ లెంత్ 11.5 తీసుకున్నాను, మళ్ళీ మార్కింగ్ పెడుతున్నాను, కొంచెం జాయింట్ పడుతుందేమని చెప్పేసి. ఇలా హ్యాండ్ కర్వ్ 3 ఇంచులు, మిడిల్ లూజ్ 7 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనమాట. హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్, ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు భాగం. ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఇలా క్రాస్గా వెళ్ళాలి కిందికి. ఒక 1/2 ఇంచు లోపలికి పెడితే హ్యాండ్ ఫ్రంట్ డిప్. అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ యొక్క ఫ్రంట్ డిప్ కట్ చేద్దాం, ఓకేనా. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్కి మంచి లుక్ అనేది రావడానికి హ్యాండ్ చివర బార్డర్ భాగం అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగులుతుంది కదా, జస్ట్ అక్కడ మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత తీసుకొని వెడల్పు అనేది ఒక 4 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి, పొడవు ఎంత ఉంటుంది మనకి హ్యాండ్ లూజ్ 4.5 + 2.5 అంటే దాదాపుగా 7 ఇంచులు అనమాట. దాన్ని సింగిల్ వేసుకుంటే 14 ఇంచులు. అంటే పొడవు అనేది 14 ఇంచులు, వెడల్పు అనేది 4 ఇంచులు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇది మనం దీనికి బార్డర్ భాగం వేసుకుంటే ఎల్బో స్లీవ్స్కి లుక్ అనేది చాలా బాగుంటుంది. దీంతో కటింగ్ అనేది పూర్తయింది. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.